చాలా కష్టపడి ఈ శోభనానికి ఒప్పించాం. నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఓకే, జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి శోభనం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిద్రపోకు రోయ్. వాళ్ళే తోసేశారు. పర్వాలేదులే. పాలన్నీ కింద పోయాయి. రాముని పిలవమంటారా? నాకు పాలొద్దు. ఆహా, రాము మా ఇంటి కుక్క. ఇవన్నీ నాకిపోతుంది. ఏం వద్దు కానీ నువ్వురా చెప్తాను. రా. కూర్చో. నేనంటే నీకు ఇష్టమేనా? మీరంటే నాకు ప్రాణం. మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు. తెలియక తప్పు చేస్తే క్షమించండి. ఏమిటిది? ఇవన్నీ మా కృష్ణమని చెప్పమంది. ఇంకా ఏమేమి చెప్పింది? ఛీ, ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పింది. అవన్నీ నువ్వు చేయవు కదా? సరే, త్వరగా శోభనం చెయ్యి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? వద్దు, లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి. శోభనం అంటే ఏమిటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను, నాకే తెలీదు. కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నావు. చైతి, చైతి. మన స్నేహితురాలు పంకజం చచ్చిపోయింది. త్వరగా పంకజం పోయిందా? శోభనం గదిలో ఏడవకూడదు, వేరే విధంగా అనుకుంటారు. ఇంతకీ ఎవరా పంకజం? మా దూర బంధువు. పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది. అల్పాయుషు 60 ఏళ్లకే పోయింది. నేను వెళ్ళాలి. వెళ్ళు. శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది. త్వరగా శోభనం చెయ్యి. శోభనం అయిపోయింది, వెళ్ళు. ఇదేనా శోభనం? నాకు శోభనం అయింది, నాకు శోభనం అయింది. పంకజ, నువ్వు ఇప్పుడే పోవాలా? ఏంట్రా ఇలా చేసావు? ఒరే, నువ్వు వెళ్ళే ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉందిగా. ఈలోగా రూమ్ తీసుకెళ్లి పట్టపగల శోభనం దొరకకుండా పులి మీద దాటకూడదురా. ఎక్కడికి వెడుతుందిరా? డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను. మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడ్రా. ఏమండి, పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి. ఎవర్రా అబ్బాయి? నీకేమైనా బుద్ధి ఉందా? అల్లుడు అలాగా 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు. చూస్తున్నాను. అమ్మా, వస్తాను పద్మ, వారం రోజుల్లో వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజుల్లో వస్తానన్నావు కదా, అందుకే. వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా, అందుకే. రాకూడదా? నువ్వురా, కానీ వచ్చి ఇక్కడే ఉండిపో. అదేలా పద్మ, చూడు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు హీరోలోనా? వెళ్ళు. రే సన్నాసి, తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు. అబ్బా, ఇల్లు దొరకాలి, మంచి రోజు చూడాలి. బాబు, వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. వెంకటేష్ బాబా, కారులో క్యారేజీ పెట్టాను, 4 సరిపోద్ది. ఇదిగో బాబా, నువ్వు అక్కడే తిన్నావు అనుకో, డ్యూటీకి వెళ్ళా. ఈ డ్యూటీయే. వస్తానన్నా, వస్తామ్మా, వస్తాను. అలాగే బాబా, వస్తాను. అలాగే బాబా, వెళ్ళే. చంటి చంటి, నీ కాదురా చెప్తున్నది, మరి అమ్మాయి. బాయ్ బాయ్ పద్దు, వస్తానన్నా.